నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని తీసుకునండి. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయను. ఈయన సర్వం సృజించిన వాడు. శాటిలైట్ ఎక్కడుంటుంది? కొండ మీద ఉంటుందా? ఆకాశంలో, అంతరిక్షంలో ఉంటుంది. అంతరిక్షం నుండి కింద నుండి వెళ్ళే సిగ్నల్స్ పైకి వెళ్తే ఆ పైనున్న సిగ్నల్స్ ఏ ప్రాంతానికి వెళ్ళో ఆ ప్రాంతానికి పంపిస్తుంది. దాన్ని మనుషులు తయారు చేసుకునే సిగ్నల్స్. ఎందుకు? అది కిందే ఉంచవచ్చు కదా అంటే వీలు పడదు. ఆకాశంలో ఉంటేనే అది షేర్ చేయగలుగుతుంది. టెలివిజన్ టవర్స్ ఎప్పుడైనా చూసారా? చాలా ఎత్తుగా కట్టేవాళ్ళు. అప్పుడు 30-40 ఏళ్ల క్రితం అదే టెలివిజన్ టవర్ అండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వస్తుండేవాళ్ళు. చాలా ఎత్తుగా కొండ మీద ఎత్తైన ప్రాంతంలో పెట్టేవాళ్ళు. అంటే టవర్ టు టవర్, ఆ టవర్ నుండి ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం అది లాక్కొని రేడియో టవర్ లాగా రేడియో తరంగాలు పంపించినట్టు టెలివిజన్ వస్తూ ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ వచ్చేస్తున్నాయి ప్రజలకి. అంతేకాకుండా శాటిలైట్ టీవీస్ అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాయి శాటిలైట్ ద్వారా. ఇప్పుడు అందరికీ అందాలంటే అది పైన ఉండాలి. పైన ఉంటే అందరికీ పంచి ఇవ్వగలుగుతుంది. అందువల్లనే శాటిలైట్ని ఎక్కడ పంపిస్తున్నారు చెప్పండి? పైన ఉంచుతున్నారు. ఆ పైన ఉన్న శాటిలైట్ అందరికీ అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈజీగా పంపించగలుగుతుంది. అంటే పైనున్న వాడే అందరికీ సహాయం చేయగలడా? అయితే ఈ యేసునాథుడు పైనున్న దేవుడు, ఆకాశాల మీద ఉన్న దేవుడు. ఆయన ఆరోహణ అయినప్పుడు పైకి వెళ్ళాడు. ఆయన ఆకాశం నుండి ప్రతి ఒక్కరికి సాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఆకాశమందు ఆసీనుడైన వాడు నాకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఆకాశమందున్న దేవుని తట్టు మా చేతులు ఎత్తుకుందామని విలాపవాక్యములు 3వ అధ్యాయం 41-42 వచనాల్లో ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మనిషి దగ్గర సహాయం అడిగినప్పుడు చేతులు ముందుకు చాపుతాం, అవునా? సహాయం అడుగుతామని. మరి దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి పైకి చేయి చాపితే ఏంటి అర్థం? దేవా నీ సహాయం నాకు ఈ నూతన దినాన్ని ఇచ్చింది ఆయనే. ఇన్ని సంవత్సరాలు మనకు దానం చేసింది ఆయనే. కాబట్టి డబ్బుతో ఏదైనా కొనొచ్చాము కానీ టయాన్ని కొనలేవు. అలాగే కొత్త దినాన్ని నువ్వు కొనలేవు. కోట్లు ఇచ్చినా ఈరోజు కొనుక్కోలేని వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. దేవుని ప్రజలారా, ఈరోజు మన సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు మనల్ని. అయితే ఆ దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తుండగా దేవుని సహాయం ఎద్దుకు వచ్చునుగాక. అందుకే మన యత్నములు, చాలా యత్నాలు చేస్తున్నావు, అవి ఫలించాలంటే ఆకాశమందున్న దేవుడు నా యత్నములు ఫలింపజేస్తాడు అని భక్తులు పలికినట్టుగా మీరు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ద్వితీయోపదేశ కాండము 28-8వ వచనంలో నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయండి, ప్రయత్నం కూడా చేయండి. ప్రార్థన ప్రయత్నం రెండు ఉండాలి. కొందరు ప్రయత్నం చేస్తే ప్రార్థన చేయరు, కొందరు ప్రార్థన చేస్తే ప్రయత్నం చేయరు. అది ఒక జబ్బు. ఆ జబ్బు పోనుగాక. ప్రార్థించు, ప్రయత్నించు. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రార్థనతో వెళ్ళండి. దేవా నీ సహాయం నాకు ఇమ్మని మొరపెట్టండి. ఏ విధముగా ప్రార్థించినా పరలోక తండ్రి సహాయము, దేవదూతల సహాయము మీకు వచ్చునుగాక, ఎద్దుకు వచ్చునుగాక. మరి యేసు ప్రభు ఎక్కడుంటారంటే గుండెల్లో ఉంటాడు. ఎక్కడుంటాడు ఈయన? ఈయన గోడ మీద ఉండడు, గుడిలో ఉండడు, కానీ నీ హృదయ గుండెల్లో, అంటే నీ గుండెలనే గోడల్లో ఉంటాడు, నీ గుండెల్లో ఉంటాడు. ఆ నీతో ఉంటాడు, నడిపిస్తాడు. అదే సమయంలో ఆకాశమందు ఉన్నాడు. అందుకే ఆకాశమందున్న దేవుని తట్టు మన చేతులు ఎత్తున్నామని. నువ్వు ఎక్కడుండి ఎప్పుడు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఆకాశమందున్న తండ్రి, నీ వైపు మా చేతులు ఎత్తుచున్నాం. కృపా కనికరాలు నీ ప్రజల మీద చూపం నాయన. నీ ప్రజల్లో నూతన కార్యములు జరుగును గాక. ఆశ్చర్య కార్యములు జరిగించండి. వీరి జీవితాలు ఆశ్చర్యాలు జరుగును గాక. వీరి కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, వారి వివాహాల విషయాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించండి. గర్భఫల విషయంలో ఆశ్చర్యాలు జరిగించండి. గర్భఫలం లేక ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఫలము కలుగును గాక. మా ప్రభా కనికరించమని ఆయన ప్రార్థిస్తుండగా ఇంటర్వ్యూకి వెళ్తున్న వారు, వీసాల కొరకు ప్రయత్నిస్తున్న వారు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారు, ఒక నివాసం కొనుక్కోవాలని, ఒక ఇంటిని, ఒక ఇల్లు కలిగి ఉండాలని ఆశపడుతుండగా నీ ప్రజల ప్రయత్నాలు ఫలించునుగాక. నమ్ము, నీ ప్రయత్నాలు సఫలమయ్యే రోజు రాబోతుంది. దేవుడు నీ ప్రయత్నములు సఫలపరచునుగాక. ప్రభా నీ నామలో ప్రార్థిస్తుండగా మందిర స్థలం కొరకు, మందిరాలు కట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాలు ఫలించునుగాక. కృపగల తండ్రి, నీ ప్రజలు విదేశాల నుండి పాల్గొంటున్నారు. ఈ దేశం నుండి, మరి స్వదేశం నుండి, ఎక్కడి నుండి పాల్గొన్నా నీ ప్రజల అవసరతలన్నీ ఎరిగిన దేవుడు నాయన. నీ నామలో పరలోకమంతని ప్రార్థిస్తుండగా మిరకల్ జరుగునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో
వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.